అవునన్నా. ఎవరు చాట్ ఏది పెట్టారు? ఎస్ అండి. గుడ్. సరే అయితే ఓకేనా. ఆ, నేను ఐ ట్రై టు, అంటే 7:30 to 8:30 వరకు అనుకున్నాను. అండ్ మిమ్మల్ని నేను మినిమైజ్ చేశా కాబట్టి మీరు నాకు కనపడరు. ఓకే. బట్ నేను మీకు కనపడుతున్నాను అని అనుకుంటున్నాను. సో వెన్ ఎవర్ మీకు ఎక్కడ డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడే అడగొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ వి వెయిటింగ్ ఫర్ లాంగ్, లాస్ట్ లో అడుగుదాంలే చూద్దాంలే అని రాసుకునే బదులు మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా మీరు అక్కడే అడగొచ్చు, మనం మాట్లాడదాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. అంటే మనం ఇది స్టార్ట్ చేసినప్పుడు అన్న బైబుల్ స్టడీ చేస్తే బాగుంటుంది, బైబుల్ స్టడీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో ఇట్స్ ఇట్స్ అ నోన్ థింగ్. జనరల్ గా మనం అనుకుంటాం కానీ అందరం జాయిన్ అవటం కష్టం. ఐ నో దట్. సో అందుకే మనము అంటే వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకున్నాం. ఓకే. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బైబుల్ స్టడీ కాబట్టి ఒకటి మిస్ అయితే ఆ, రెండో దానికి కొంచెం ల్యాక్ అవుతాం కాబట్టి సో అన్ని క్లాసెస్ అటెండ్ అవటానికే చూడండి. ఐ జస్ట్ ట్రై టు గివ్ ఇంట్రొడక్షన్ టుడే. సో ఓటీ సర్వే ఇంట్రో మాత్రం నేను చెప్తాను, అసలు ఎలా ఉంటది, ఏం చేస్తాము ఈ బైబుల్ స్టడీలో అన్నది మాత్రమే నేను చెప్తాను ఇవాళ. అండ్ మీకు మధ్యలోని ఎక్కడ మీకు డౌట్స్ వచ్చినా కూడా యూ కెన్ స్టాప్ అండ్ యూ కెన్ ఆస్క్. ఓకేనా. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఆ, అంటే ఓటీ సర్వే అనేది ఆ, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ ఈజీ టాపిక్. చాలా మందికి ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. ఆ, అంటే న్యూ టెస్ట్మెంట్ అంటే ఏముందన్న, యేసుక్రీస్తు ప్రభువు గురించి 4 సువార్తలు ఉంటే శిష్యులు ఏమేం చేశారు అపోస్తలుల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. మిగతా అన్ని పౌలు పత్రికలు ఉంటాయి. ప్రకటనలో యోహాను, ప్రముఖ అనుకున్న యోహాను ఆ, ప్రకటన గ్రంథంలో పరలోకం ఎలా ఉంటుందో చెప్పాడు, అయిపోయిందన్న అంటారు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం టైం లైన్ తోని, చరిత్రతోని ఇలా ఇంటర్లింక్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ కొంచెం కష్టం. ఓకే. సో ఈ ఓటీ సర్వే అనేది నేను చెప్తున్నా కాబట్టి, ఓటీ సర్వే మీరు కానీ ఈ 8 క్లాసెస్ ఆర్ 6 to 8 క్లాసెస్ ఉంటాయి. అదే నేను పడిపోతున్నాను. No. ఈ 6 to 8 క్లాసెస్ కానీ మీరు అటెండ్ అయితే ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ అండ్ రీడింగ్ అ బైబుల్, రీడింగ్ బైబుల్ ఇన్ ది చర్చ్ ఆర్ ఎక్కడైనా మీటింగ్స్ లో కానీ మీరు ఓటీ తీసారనుకోండి, ఈ 8 క్లాసెస్ అటెండ్ అయితే మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు బైబుల్ చదువుతున్నప్పుడు. సో ఇట్ ఎన్హాన్సెస్ యువర్ నాలెడ్జ్ నెంబర్ వన్. అండ్ ఐ విల్ మేక్ షూర్ మీ అందరికీ చాలా ఈజీగా ఓటీ అర్థమయ్యేటట్టు నేను చేయగలను. ఓకేనా. ఆల్ ఐ నీడ్ యూ ఇస్ టు జస్ట్ ఫోకస్ దిస్ 1 hour ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ ఎక్కడ డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు, దాన్ని మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది ఇప్పుడు కదా ఓటీ సర్వే నేను 2019-20 నుంచి చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ అప్డేట్స్. అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్న టెక్నాలజీని బట్టి, అక్కడున్న నాలెడ్జ్ని బట్టి చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ స్టఫ్. ఇంకా కొంచెం నాలెడ్జ్ దేవునిలో ఎదిగాం కాబట్టి ఇంకా కొంచెం కొత్తగా చేయడానికే నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో మీరు ఇంట్రో తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఓటీ మీరు గుర్తుపెట్టుకోవటానికి ఆ, ఒక కంపెనీ పేరు మీరు పెడదాం అనుకున్నారు, ఆ కంపెనీకి ఏ అనే పేరు పెడదాం అనుకున్నారు అనుకుందాం. ఓకే. ఆ, సో ఈ ఏ అనే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ మీరు ఊహించుకోండి. ఓకే. ఆ, ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి, ఆ, ఓ ఒక 4-5 నెలలు ఆ లోగో మీదే ఉంటది, ఏది పెడదాం ఎలా పెడితే బాగుంటుందని. ఓకే. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో నాకు ఒక లోగో నచ్చింది. ఓకే. ఎనీబడి వాంట్స్ టు షేర్ సంథింగ్, వేరే ఏదన్నా ఇప్పుడు నా మనసులో ఉన్న ఈ 9లో ఉన్న ఒక లోగో ఏంటనేది మీరు ఎవరైనా గెస్ చేయగలరా? ఈ 9లో నాకు ఒక లోగో నచ్చింది. సెకండ్ మీరు వన్. ఎవరు? సృజన సెకండ్ వన్ ఉంది. ఓకే. ఫిఫ్త్ వన్ అన్న. ఫిఫ్త్ వన్ శ్రావణియా? సంజన. సంజన. సంజన ఫిఫ్త్ వన్. అవును. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు నేను అడిగానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు కదా. సో ఈ ఈ ఏ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ లోగో ఇట్ ఇస్. ఓకేనా.
ఆ, అంటే మీ అందరితో నిజంగా ఓపెన్ గా చెప్పాలి అని అంటే నాకు నైన్త్ నచ్చింది, స్కై బ్లూ. ఓకే, నీకు నచ్చింది అది? సరే. ఓకే, సో నైన్త్ అండ్ మనకు కొంచెం సింపుల్ గా ఉండాలి కదా. రైట్. సో ఇప్పుడు అరే డాడీ చెప్తున్నారు బిజీగా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఏ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఈజీగా అయిపోద్ది. ఈ ఏ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఈజీగా అయిపోద్ది. ఎలా అనేది నేను చెప్తాను, ఓకేనా? ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి మీరు. ఇట్ ఈస్ ఏ. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏ అని రాస్తుంది కదా. ఈ బొమ్మను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బొమ్మ గుర్తుపెట్టుకుంటే మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఈజీగా అవుతుంది. ఓకే, సో మీకు చెప్పాను ఓటీ సర్వే చేద్దాం, ఏ టాపిక్ కావాలి అని అడిగినప్పుడు అభిషేక్ చాలా ఉత్సాహంగా అన్న, ఆ, బైబిల్ ఓటీ సర్వే అయితే బాగుంటదన్న. ఆ, మనం పాత నిబంధన చూస్తే అందరికీ కొంచెం ఈజీగా ఉంటుంది, అందరికీ బైబిల్ చదవటం అర్థమైపోద్ది, అలా ఓటీ సర్వే చేద్దామని అన్నాడు. సో పాత నిబంధన విచారణ అనేది మనం తీసుకున్నాం. ఓకేనా? ఆ, మీ అందరికి ఇక్కడ వరల్డ్ మ్యాప్ కనపడుతుంది కదా. నేను కెలుకుతానే ఉంటా. బైబుల్ స్టడీ అంటే మెసేజ్ కాదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్, బైబుల్ స్టడీ ఈజ్ నాట్ ఎ మెసేజ్. బైబుల్ స్టడీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, కాన్వర్సేషన్. ఓకే, మీకు ఇక్కడ మ్యాప్ కనపడుతుందా? ఎస్ అన్న. ఎస్ అన్న. ఉమ్. అన్నా నేను ఆన్ చేసేసేసి నేను చక్కగా పక్కన ఉంటా ఇవన్నీ ఓ బైబిల్ స్టడీలో. ఓకే, ఆ, సరే ఇప్పుడు ఇది జరుగుతా ఉంది కదా. ఇక్కడ పోర్చుగల్ ఎక్కడుంది చెప్పండి ఎవరైనా. సోషల్ స్టడీస్ ఎవరు చదవలేదా మీరు? స్పెయిన్ లో ఉంది అనుకుంటా. ఆ, స్పెయినా? అనుకుంటున్నా. ఉమ్. ఇగో ఇక్కడ స్పెయిన్ ఉంటే స్పెయిన్ పక్కన ఉంది చూడు. వెరీ గుడ్, కొద్ది గొప్ప స్నేహ. చదువుతాం రాడు. ఆ, నువ్వు మాట్లాడకూడదు అట్లా. ఓకే, ఆ, సో కొద్ది గొప్ప స్నేహ సోషల్ స్టడీస్ లో బాగుంది అనుకుంటా. యా, సో పోర్చుగల్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఈ వరల్డ్ మ్యాప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వరల్డ్ మ్యాప్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను మాక్సిమం మీకు జర్నీ చూపిస్తాను కాబట్టి మనకు అది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో బైబిల్ కూడా మీరు ఇక్కడే చూడండి. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్ మీ హ్యాండ్ లో ఉంది అని అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఇక్కడ చూడటానికే ట్రై చేయండి. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు ఫోకస్ ఆన్ ద ప్రెసెంటేషన్. దట్ వే యుల్ గెట్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఖచ్చితంగా సెకండ్ తిమోతి 2. ఓకేనా? నేను చదువుతానండి. 14-15, 2 తిమోతి 2వ అధ్యాయం 14-15. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడినక్కర్లేని పనివానిగాను వాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఓకేనా? సో కొన్ని మాటలు ఉంటాయి, వినువారిని చెరపుటకే గాని మరి దేనికిని పనికి రాని మాటలు. అర్థమవుతుందా? కొన్ని మాటలు ఉంటాయి, అవి ఏంటంటే వినే వాళ్ళని పాడు చేస్తూ ఉంటాయి. ఓకే, సో చిన్నప్పట్లో మనకి ఏం చెప్పేవాళ్ళంటే ముసలమ్మ ముచ్చట్లు అనేవాళ్ళు దీన్నే. ఓకేనా? సందు చివరి కూర్చుని ఊరికే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అవునా? విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఫోన్లు గిన్నె ప్రశాంతం మాట్లాడుకోవటం మంచిదే, కానీ వినే వాళ్ళని పాడు చేసేటువంటి దేనికిని పనికిరాని మాటలు చాలా ఉంటాయి. వాటి మీద మీరు డిస్కస్ చేయొద్దు, కానీ మీరు ఏమై ఉండాలి అని అంటే దేవుని ఎదుట యోగ్యత కలిగి ఉండాలి, సిగ్గుపడినటువంటి పనివాడిగా ఉండాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వాళ్ళ ఉండాలి. అంటే మీరు వాక్యం చదువుతున్నారనుకో, ఆ వాక్యాన్ని మీరు ఉపదేశిస్తున్నారనుకో, ఈ వాక్యం అనేది సత్యం. ఈ నిజమైన సత్యమైన వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించే వారిగా మీరు ఉండాలి. ఎక్కడ? నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము, మనుషులకు కాదు. జాన్ అన్న ఈ వాక్యం బాగా చెప్తాడు అని చెప్పి మనిషి సంతోషించటమో, మనిషి యాక్సెప్ట్ చేయటమో, మనిషి హ్యాపీ ఫీల్ అవటమో కాదు. నువ్వు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే దేవునికి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి.
అంటే నువ్వు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు నీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, నాకు ఈ ఓటీ సర్వే వచ్చు, నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చు, నాకు మైనర్ ప్రాఫిట్స్ తెలుసు, నాకు మేజర్ ప్రాఫిట్స్ తెలుసు, ఇట్లా వీళ్ళందరూ తెలుసు, నాకు ఈ జ్ఞానం ఉంది అని మనుషులు చూసి వావ్ వీడికి భలే బైబిల్ నాలెడ్జ్ ఉంది అని ఆలోచించడానికి నువ్వు బైబిల్ స్టడీ చేయక. నువ్వు బైబిల్ స్టడీ ఎందుకు చేయాలంటే సత్యవాక్యాన్ని సరిగ్గా నువ్వు చెప్పగలిగేటట్టు దేవునికి నువ్వు కనపరుచుకోవాలి. సో వెన్ యూ డూ బైబిల్ స్టడీ యూ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడికి నాకు తెలుసయ్యా నీ వాక్యం అని. అర్థమవుతుందా? ఇర్మియా ఏమంటాడంటే, మొన్న నేను చెప్పాను వెన్స్డేలో కూడా, వెన్స్డే ప్రేయర్లో చెప్పా, ఏమంటాడంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టో, నీ దగ్గర ఉన్నటువంటి పొలాన్ని బట్టో, నీ దగ్గర ఉన్న స్థలాల్ని బట్టో, నీ దగ్గర ఉన్న కార్లు, బండ్లు, ఇల్లు, డబ్బు, వీటిని బట్టి నువ్వు అతిశయించొద్దయ్యా. దేవుని ఎద్దల నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించాను. ఎందుకు ఈ రోజు నువ్వు గర్వపడాలంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ యు ఓన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్ దట్ యు నో అబౌట్ ద గాడ్, ద క్రియేటర్ గాడ్. ఆయన గురించి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు ప్రౌడ్ గా ఫీల్, అతిశయించు. ఆయన ముందు కనపరుచుకోవటానికి బైబిల్ స్టడీ చేయి. ఓకేనా? అన్ని స్త్రీ విషయాలు పక్కన పెట్టి దేవుని యొక్క జ్ఞానం పెంచుకోవటానికి, ఆయన సత్యవాక్యాన్ని సరిగ్గా నువ్వు ఉపదేశించటానికి, దేవుని ముందు నువ్వు కనపరుచుకోవటానికి నువ్వు బైబిల్ స్టడీ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇందులోనే 2 టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ లేదా ఉంటాయి. ఇది నేను అంటే ఇంత డీటెయిల్ గా నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. ఒకటి హెర్మిన్యూటిక్స్ అని, ఇంకోటి ఎక్సెసెసెస్ అని ఉంటాయి. ఓకేనా? ఈ హెర్మిన్యూటిక్స్ అనేది ఏం చెప్తుంది అని అంటే కంప్లీట్ స్టడీ ఆఫ్ ది వర్డ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నెహెమ్యా తీసుకుని నెహెమ్యా ప్రాకారాలు కట్టెను అని ఉందనుకో. ఎగ్జాంపుల్, నెహెమ్యా ప్రాకారాల్ని కట్టాడు అనే దానికి ఈ నెహెమ్యా ఎవరు, నెహెమ్యా ఎక్కడున్నాడు, ఏ టైంలో ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు కట్టాడు, ఎలా కట్టాడు, ఇవన్నీ కూడా హెర్మిన్యూటిక్స్ దగ్గర ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా హెర్మిన్యూటిక్స్ అనేటువంటి దాని దగ్గర ఉంటాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే బోధ ఎక్కువ ఉంటది, స్పందన తక్కువ ఉంటది. ఓకేనా? కానీ ఎక్సెసెస్ లో అలా ఉండదు. ఎక్సెసెస్ అంటే ఏంటి అని అంటే బోధ కొంచెం తక్కువ ఉంటది, స్పందన ఎక్కువ ఉంటది. అంటే ఇన్ ద సెన్స్ మీకు ఎప్పుడు కట్టాడు, ఎక్కడ కట్టాడు, ఇవన్నీ అనవసరం. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది ఎక్సెసెస్. అంటే ఇప్పుడు మీరు చర్చ్ లో చూస్తారు, ఇది ఏంటి ఎక్కువ ఎలాగా మనకి అప్లికేషన్, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనేది ఎక్సెసెస్. సో ఇప్పుడు బైబిల్ స్టడీకి వచ్చేసరికి మనం చెప్పేది హెర్మెన్యూటిక్ స్టైల్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏంటి, ఇదే ఉంటది. సో మీకు బహుశా ఈ రోజు అన్న నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడు, ఇలాంటి ఫీలింగ్ రాదు బైబిల్ స్టడీలో. నేను ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్, బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను బలపరిచాడు అనేది కొంచెం తక్కువ ఉంటది, 10-20% ఉంటది. ఆ 10-20% లోనే దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ 80% నువ్వు నేర్చుకుంటావు. యూ విల్ లెర్న్ వాట్ బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్. సో నువ్వు నేర్చుకునే దానికి బైబిల్ స్టడీ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ గాడ్ టాకింగ్ టు యూ. ఆ 20% కూడా దేవుడు నిన్ను బలపరిచాడు, నిన్ను ఉత్తేజపరిచాడు, నిన్ను ఉజ్జీవింప చేశాడు అని అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మోస్ట్లీ యూ విల్ బి లెర్నింగ్ బైబుల్ అండ్ నాట్ అప్లయింగ్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకేనా? సో బైబుల్ స్టడీకి మామూలుగా మన చర్చ్లో ఉన్న దానికి మనం కొంచెం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? అందుకే దేవుడు నాతో మాట్లాడలేదు ఏంటి వాళ్ళ అని అనుకోకండి అప్పుడప్పుడు. ఓకేనా? సో దేవుడు నేర్పిస్తాడమ్మా బైబుల్ స్టడీలో. ఓకే? సో ఏం చెప్తాను అనేది చూద్దాం. ఓటీ సర్వేలో ఏం చెప్తాను అనేది కానీ మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ చెప్తా, విచ్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఎందుకు బైబిల్ స్టడీ, ఓటీ సర్వే అనేది ఎందుకు చేయాలి అనేది చెప్తా, విచ్ ఐ విల్ డూ టుడే ఓన్లీ. పరిశీలన అంటే ఏంటంటే డీప్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్, అది కూడా నేను ఇవాళ చెప్తా. అంటే ఈ 1, 2, 3 మీకు ఇవాళ అయిపోద్ది. ఓకేనా? ఈ 1, 2, 3 మీకు అయిపోద్ది. తర్వాత కాండములు, ఏమేం కాండములు ఉన్నాయి అనేది మనం చూస్తాం. తర్వాత బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు చూస్తాం. తర్వాత మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు చూస్తాం.
తర్వాత మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు చూస్తాం. తర్వాత రచనలు, కావ్యములు. ఓకేనా, ఈ మనం చూస్తాం. ఈ యొక్క 5 ఉంటాయి, అవి చూస్తాం. సారీ ఇంటరప్ట్ చేసినందుకు. చెప్పు ఒకసారి అన్ని చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పారా ప్లీజ్? ఓకే, నో ప్రాబ్లం. మీరు ఇందాక ఏదైతే లిస్ట్ చేస్తున్నారో ఇంగ్లీష్ లో చెప్పండి ఒకసారి. నో వరీస్, నో. ఇదే కదా నువ్వు చెప్పేది, ఇందులో ఉన్నవే 9. అవును అవును Yeah. అవును అవును. సో ఫస్ట్ థింగ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఓకే, దిస్ ఇంట్రో విల్ బి టుడే. ఓకే, దెన్ ఎందుకు అంటే వై యూ హ్యావ్ టు డూ ఓటీ సర్వే. ఓటీ సర్వే బైబుల్ స్టడీ అనేది ఎందుకు, వై యూ హ్యావ్ టు డూ ఇట్ అనేది చెప్తాను. అది కూడా ఇవాళే చెప్తాను. ఐ డూ ఇట్ టుడే. అండ్ పరిశీలన అంటే అనాలిసిస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, అది కూడా నేను ఇవాళ చెప్తా. సో టుడే ఇన్ దిస్ క్లాస్ యూ విల్ బి కవరింగ్ 1, 2 and 3. ఓకేనా. 4th వచ్చి కాండములు, తోరా అని అంటారు కదా, 5 కాండములు ఉంటాయి. ఓకేనా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. ఓకే, లైక్ జెనసిస్ టు డ్యూట్రానమీ, ఆ 5 కూడా కాండముల్లో వస్తాయి. నెక్స్ట్ చరిత్ర విచ్ ఇస్ హిస్టరీ. నెక్స్ట్ పెద్ద ప్రవక్తలు విచ్ ఇస్ మేజర్ ప్రాఫిట్స్. ఓకే, అండ్ చిన్న ప్రవక్తలు విచ్ ఇస్ మైనర్ ప్రాఫిట్స్. రచనలు, కావ్యములు అంటే ఏంటంటే నీకు స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు రూత్ ఉందా, రూత్ ఈజ్ ఎ లవ్ స్టోరీ. ఓకేనా, సామ్స్, ఇవన్నీ కూడా రచనలు, కావ్యాల్లోకి వస్తుంది, అది చెప్తాను. అండ్ కంక్లూజన్ ఒక క్లాస్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనము ఈ మూడిటికి ఒక క్లాస్ తీసుకున్నాము. నెక్స్ట్ మిగతా అన్ని కూడా 1, 2, 3, 4, 5, 6 అంటే మొత్తం కలిపి 7 క్లాసెస్ లో ఓటీ సర్వే అయిపోద్ది. అంటే విదిన్ 7th month ఫ్రమ్ టుడే యూ విల్ ఫినిష్ ది హోల్ ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే. ఓకేనా. సో ఫస్ట్ క్లాస్ లో ఈ 3 అయిపోతాయి. పరిశీలన, అనాలిసిస్ వరకు చెప్తా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను మీకు వరల్డ్ మ్యాప్ చూపించాను కదా. వెన్ వి గో డీపర్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటే అట్ ప్రెసెంట్. ఓకేనా, ప్రెసెంట్ ఉన్నటువంటి మన ఆ, ఏమంటారు వరల్డ్ లోని ఏ ఏ ప్లేసెస్ లో ఇప్పుడున్న ప్లేసెస్ ఏంటి. నేను ఇదివరకు మన బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలు, ఎగ్జాంపుల్ ఇంకెట్లా చెప్పాలి, ఏదోం తీసుకున్నారు అనుకోండి, ఇరాన్ లో ఎక్కడుందనేది చెప్తాను. ఓకేనా, ఇస్రాయేల్లో ఎక్కడుందనేది చెప్తాను. సిరియాలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయనే చెప్తా. సిరియాని అస్సిరియన్స్ అంటాం. అషూర్ అనే దానికి, సిరియా అనే దానికి ఏమేం ప్లేసెస్ ఉన్నాయనేది చెప్తాను. ఆ ఇంకా ఒబద్య ఉంది కదా, ఒబద్య ఎక్కడ జరిగిందని చెప్తాను. ఇట్లా వేరియస్ ప్లేసెస్ ఓటీలో, ఓల్డ్ టెస్ట్మెంట్ లో జరిగిన విషయాలన్నీ ఎక్కడ జరిగినాయి, ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్నాయి అని కూడా మనము ఓటీ సర్వేలో చూస్తాం. దట్ వి విల్ గో, మనం డిట్రానమీ వీటిలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా ఉంటాయి. ఓకేనా. అండ్ ఇది మీరు చూస్తే నేను మీకు చెప్పాను కదా, ఇంట్రో చెప్తాను, ఆ, అలాగే వై ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది చెప్తాను, అండ్ అనాలిసిస్ చెప్తాను అన్నాను కదా. సో ఇంట్రో ఇవాళ అవుతా ఉంది. అండ్ వై ఓల్డ్ టెస్ట్మెంట్ అని చెప్తే అనాలిసిస్ చెప్తా. ఇది కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. జాగ్రత్తగానండి, ఇది కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. వై అనేది చెప్పి నేను దీనికి మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తా. ఓకేనా, వై అనేది చెప్పి దీనికి మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొస్తా. రైట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న 5 డిఫరెంట్ భాగాలు అని చెప్పాను కదా మీకు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక్కొక్కటి చేస్తామని. కాండములు చేస్తామన్నా, ఆ కాండములు ఏంటి అని అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఓకేనా. సో దీన్నే తోరా అంటాం. మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో ధర్మశాస్త్రం అని పిలుస్తాం. ఎందుకంటే మోషే రాసి ఇచ్చాడు ఇవన్నీ. ఆది కాండము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కింద వస్తాయి. ఓకే, దెన్ హిస్టరీ చెప్తాను అన్నాను కదా. సో హిస్టరీ వచ్చి జాషువా నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతములు టిల్ ఎస్తేర్ వరకు కూడా చరిత్ర, హిస్టరీ అనేది అనమాట. ఇదంతా కూడా అంటే జాషువా నుంచి ఎస్తేర్ వరకు చరిత్ర చెప్తాను. ఓకేనా. పెద్ద ప్రవక్తలు చెప్తా. పెద్ద ప్రవక్తలు ఎవరండి? యెషయా, ఇర్మియా, ఎహెచ్కేలు, దానియేలు. ఓకేనా. సో వీళ్ళ గురించి మనం మాట్లాడతాం. విలాప వాక్యములు ఇట్ కవర్స్ అంటారు, దట్ అది చూద్దాము. తర్వాత చిన్న ప్రవక్తలు హోషియా మొదలుకొని మలాకి వరకు కూడా వీళ్ళు మైనర్ ప్రాఫిట్స్. ఓకేనా. మనం ఇది చూస్తే అన్న ఏషియాలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయి, మనకి మలాకీలో 4 ఉన్నాయి కాబట్టి ఎక్కువ అధ్యాయాలు ఉండటం వల్ల ఇతను పెద్ద ప్రవక్త, తక్కువ అధ్యాయాలు ఉండటం వల్ల ఇతను చిన్న ప్రవక్త అని అంటారేమో, అది మాత్రం కాదు. ఓకేనా. పెద్ద ప్రవక్తలని పెద్ద అని లేదా మేజర్ అని ఎందుకు అన్నారంటే బికాస్ ఆఫ్ ద వర్క్ వాట్ దే డిడ్. వాళ్ళ గురించినటువంటి
విషయాలు బైబిల్లో ఎక్కువ ఉన్నాయి, అందుకే వాళ్ళని పెద్ద ప్రవక్తలు అన్నారు. చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు చేసినటువంటి పని కొద్దిగా ఉంది. సపోజ్ ఓబద్య మీరు చూసుకున్నారు అనుకోండి, ఒకే ఒక చాప్టర్ ఉంటుంది, ఏదో ముందు గురించినటువంటి చాప్టర్ అది. యోనా మీరు తీసుకున్నారు అనుకోండి, 4 ఉంటాయి కదా. అతను వెళ్తాడు, దేవుడు చెప్తూ మనకు స్కిట్ కూడా వేశారు మన వాళ్ళు, రైట్. తర్షీష్ వెళ్ళిపోతాడు, నహం ఏది నిన్నవే వెళ్ళమంటే అది చిన్న పని. సో చిన్న పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చిన్న ప్రవక్తలని, ఎక్కువ చేశారు కాబట్టి వాళ్ళని పెద్ద ప్రవక్తలని మనం పిలుస్తాం. ఓకేనా. అలాగే రచనలు చెప్తాను. రచనలు, కావ్యాలని ఇందాక మనం చదివాం కదా, కీర్తనలు, సామెతలు, పరమగీతములు, ప్రసంగి. ఎందుకురా ఈ జీవితం అంటాడు ప్రసంగి, జీవితం అంతా వ్యర్థం అని. ఓకేనా. ఇవన్నీ రచనలు, కావ్యాల్లో వస్తే అవి కూడా మనం చెప్తాం. ఓకేనా. పాత నిబంధనలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగానండి. ఓకేనా. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగానండి. మీరు మన వర్షిప్ సర్వీస్ లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, ఎస్కటాలజీ వరకు, అంటే బైబుల్ ఇన్ 20 minutes అనే కాన్సెప్ట్ లో నేను చెప్పాను. బైబుల్ అవును. ఇన్ 20 minutes అనే కాన్సెప్ట్ లో చెప్పాను. అందులో ఒక హాఫ్ ఆర్ మేబీ 10 minutes ఈ పిక్చర్ మీదనే ఉంటుంది. ఓకేనా. ఇట్స్ ఎ రఫ్ ఇమేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవ జీవితం యొక్క ఒక రఫ్ ఇమేజ్. ఓకేనా. ఇప్పుడు యు అండ్ మీ ఇన్ ది చర్చ్ ఏజ్ అన్నాం, అంటే మనం ఇక్కడ ఉన్నాం. అలా 2025 సంవత్సరాలు వెనక్కి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అక్కడనే న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. ఓకేనా. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, ఆయన 33 సంవత్సరాలు బతికాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ నుంచి అపోస్తలు ఒక 30 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు ఆయన పనిచేసినట్టుగా అపోస్తలు ఉన్నట్టు ఉంటది. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్నాం. ఇదంతా న్యూ టెస్ట్మెంట్. ఇక్కడ నుంచి మీకు కనిపించేది, నా మౌస్ మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. దాని నుంచి మనం వెనక్కి వెళ్తున్నాం అనుకోండి. మొన్న నేను జావేద్ మాట్లాడుకుంటా ఉమ్, ఇది బీసీ అండ్ ఏడి గురించి మాట్లాడాను. అయితే జీసస్ క్రైస్ట్ ఉన్నాడా అంటే ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ చనిపోయారంటే నేను నమ్మను, కొంతమంది ముస్లిమ్స్ నమ్మరు అని అంటే నేను చెప్పాను, రే నీ డేట్ నువ్వు బర్త్డే చెప్తున్నావు అని అంటే నువ్వు నమ్మినట్టునేరా అన్న. ఎట్లా? ఏడి, యానో డామిని అంటే ఏంటి? ఆఫ్టర్ ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం. సో ఇప్పుడు మనం 2025 ఏడీలో ఉన్నాం కదా. సో 2025 ఏడీ అంతా కూడా ఇటువైపు ఉంటే బిఫోర్ క్రైస్ట్ ని బీసీ అన్నారు. దీన్ని ఇప్పుడు ఏసీ బీసీ అనేదో మారుస్తున్నారు, కానీ పాపం ట్రై చేస్తున్నారు అవ్వవు. కానీ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఇవే నడుస్తూ ఉంటాయి మార్కెట్ లో. ఓకేనా. సో గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది 16th 15th సెంచరీస్ లో, 15th to 16th సెంచరీలో వచ్చింది. దీన్ని ఎవడు మార్చలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రని ఎవడు మార్చలేదు. సో ఇప్పుడు ఈ వెనకాల ఉన్నదంతా బీసీ అనుకుంటే, బిబ్లికల్ టైం లైన్ లో జీసస్ కంటే 400 years ముందు మలాకి ఉన్నాడు. మలాకి అనే ప్రాఫిట్, ఈయన మైనర్ ప్రాఫిట్. మనం బైబిల్ ఓపెన్ చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాస్ట్ బుక్ మలాకి ఉంటాడు. అక్కడి నుంచి కొంచెం 600 years వెనక్కి వెళ్తే దావీద్ ఉన్నాడు, అంటే 1000 years బీసీలో డేవిడ్ ఉన్నాడు. 1400 years బీసీలో మోషే ఉన్నాడు. ఈ మోసెస్ దగ్గరే మనకి బైబిల్ వచ్చింది, అంటే 1400 బీసీ. కరెక్ట్ మాట్లాడితే 1456 బీసీలో మోషే ఉన్నాడు. అక్కడి నుంచి 600 years కి అబ్రహాం అనే అతను ఉన్నాడు 2000 బీసీలో. అక్కడి నుంచి 2000 years బ్యాక్ జెనసిస్ 5 మీరు చూసినట్లయితే ఆదాం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకేనా. సో బిబ్లికల్ ఏజ్ ఎంత అంటే 6000 years. ఈ రోజుకి 6000 సంవత్సరాలుగానే బైబిల్ మనకి చెప్తుంది. మానవ జీవితం అనేది 6000 సంవత్సరంగానే బైబిల్ చెప్తుంది. అంటే ఆదాం మొదలుకొని 2000 సంవత్సరాలకు అబ్రహం వచ్చాడు, ఇంకో 1000 సంవత్సరాలకి దావీద్ వచ్చాడు, ఇంకో 1000 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అక్కడి నుంచి 2000 సంవత్సరానికి మనం వచ్చాం. 1989లో నేను పుట్టాను, నాకు చుట్టుపక్కల అటు ఇటు మీరందరూ పుట్టారు. ఓకేనా. సో వీఆర్ ఇన్ ది లైనేజ్ ఆఫ్ బైబుల్. ఈ ఇక్కడ పుట్టిన దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, అది ఎస్కటాలజీ స్టడీ అంటాం. సో బైబిల్ స్టడీలో ఓటీ అంటే మీరు ఇదంతా చదువుతారు, ఎక్కడ వరకు? మలాకి వరకు చదువుతారు, ఓల్డ్ టెస్ట్మెంట్. గాస్పెల్స్ అంటే ఇది చదువుతారు, ఈ 4 పుస్తకాలు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పారో అది చదువుతారు. చర్చ్ హిస్టరీ అంటే ఇక్కడి నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుందో ఇదంతా చర్చ్ హిస్టరీ బైబుల్ స్టడీ అంటారు. ఈ రోజు నుంచి తర్వాత ఏముంది అనేదంతా కూడా ఎస్కటాలజీ అంటారు.
ఓకేనా? 4 డిఫరెంట్ టాపిక్స్: ఓల్డ్ టెస్ట్మెంట్, గాస్పల్స్, చర్చ్ హిస్టరీ అండ్ ఎస్కటాలజీ. ఓకేనా? అందులో మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఓటీ సర్వే. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం కుదిరితే ఎస్కటాలజీ చూద్దాం, లేకపోతే మీ 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 ఇష్ట ప్రకారం వేరే ఏదన్నా మనం టాపిక్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆదాము మొదలుకొని మలాకి వరకు, అంటే 4000 ఇయర్స్ బీసీ నుంచి 400 బీసీ వరకే మనం చూస్తాం. ఈ పార్ట్ ఆఫ్ ది బైబుల్ ఇస్ కాల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ. ఆ ఓటీ సర్వేని మనం చూస్తాం. ఓకేనా? అది చూద్దాం. రైట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మీరు చాలాసార్లు క్వశ్చన్ విని ఉంటారు. ఏంటి అని అంటే, అరే మీ యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదరా, మీ క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితమే ఉంది కదరా, మేమంటే ఎప్పటి నుంచో ఉన్నాం, అనంతకాలం నుంచి ఉన్నాం, ఇవన్నీ మీరు వినే ఉంటారు. రైట్. సో వాళ్ళకి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అని అంటే, మీరు జాగ్రత్త చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే టైంకి 250 మిలియన్ పీపుల్ భూమి మీద ఉన్నారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి 250 మిలియన్ పీపుల్ ఉంటే, యూదులు మట్టుకు 3 మిలియనే ఉన్నారు. ఈ 3,000 మందే యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చి యూదా దేశంలోనే ఆయన ఉన్నాడు. అంటే జీసస్ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తి 3 లక్షల మందికి, లేదా క్షమించాలి 30 లక్షల మందికే అప్పుడు తెలుసు ఆయన టైంలో. ఆయన ముందున్న వాళ్ళందరూ కూడా తండ్రి అయిన దేవుడినే మనం పూజించాం. తండ్రి అయిన దేవుడిని పూజించారు వీళ్ళందరూ కూడా. ఆదాం నుంచి, నోవా నుంచి, అబ్రహాం, మోసెస్, డేవిడ్, నెహెమ్యా, మీరు ఎవరినైనా ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకుంటే తండ్రి అయిన దేవుడినే పూజించారు. అక్కడి నుంచి వాళ్ళకు వచ్చేటువంటి రెవల్యూషన్స్ ద్వారా జీసస్ క్రైస్ట్ అనే ఆయన 4 BC ఇక్కడ వస్తాడు అనేది నమ్మారు. రానున్న రోజుల్లో జీసస్ క్రైస్ట్ వస్తాడు అని నమ్మారు. ఎక్కడ నమ్మారు? దావీదు దగ్గర, మోషే దగ్గర, అబ్రహాం కాదండి, ఆదాం దగ్గర నమ్మారు. ఎందుకంటే ఎప్పుడైతే సర్పాన్ని దేవుడు శిక్షిస్తున్నాడో ఏమన్నాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తా అన్నాడు ఆదికాండం 3లో. అంటే ఏంటి? ఆ స్త్రీ సంతానమే జీసస్. అర్థమవుతుందా? అంటే ఆదాము నుంచి మలాకి వరకు కూడా దే లివ్డ్ ఇన్ హోప్ దట్ జీసస్ విల్ కమ్. ఆ టైంకి 30 లక్షల మంది యోధులు ఉన్నారు. మరి ఆ టైంలో మరి మిగతా దేవుళ్ళు లేరా? ఇండియా లేదా? అమెరికా లేదా? ఆఫ్రికా లేదా? ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, అప్పట్లోనే విచ్ క్రాఫ్ట్ కానీ, విక్కా అని కానీ, పెగనిజం లేదా పెంగన్ గాడ్స్ అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా విచిత్రమైనటువంటి దేవతల్ని పూజిస్తూ ఉండేవాళ్ళు ఇది వరకు. ప్రతి దేశంలో కూడా వివిధ రకాల దేవతల్ని పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పటి వరకు? జీసస్ క్రైస్ట్ వరకు కూడా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడో అక్కడి నుంచి మినిస్ట్రీ అనేది, క్రిస్టియన్ మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు? అంతియోకయలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు క్రిస్టియన్ అనే పదమే లేదు. ఆయన చనిపోయిన తర్వాత, పౌలును కూడా మాట్లాడిన తర్వాత అంతియోకయలో మొట్టమొదటిసారిగా క్రైస్తవుడు అని పిలిచారు. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. ఆయన్ని ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళని క్రిస్టియన్స్ అని అన్నారు. అంటే ఇక్కడి నుంచే 4 BC తర్వాత నుంచే మన క్రిస్టియన్స్ వచ్చారు ఈ రోజు వరకు. క్షమించాలి, దాని ముందంతా క్రిస్టియన్స్ లేరు. అంతకు ముందు వాళ్ళందరూ గాడ్ ది ఫాదర్, తండ్రి అయిన దేవుణ్ణి పూజించేవాళ్ళు. ఓకేనా? సో ఈ పాపులేషన్ కూడా మీకు గుర్తుండాలి. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ మాట్లాడినప్పుడు జీసస్ క్రైస్ట్ అనే కాన్సెప్ట్ లో ఎవరు లేరు. రక్షణ అనుభవం ఉంటుందని, పాపం నుండి విడిపించడానికి ఒక రక్షకుడు వస్తాడని, అది మాత్రమే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో మాట్లాడాం. అంటే ఇక్కడ వరకే మనం చూస్తాం. ఓకేనా? యూదులు ఎక్కడ ప్రారంభమయ్యారంటే అబ్రహాం దగ్గర ప్రారంభమయ్యారు. అందుకే ఇక్కడ 0 ఉంది. మోషే దగ్గరికి వచ్చేసరికి 20 లక్షలు వచ్చింది చూడండి. మోషే నుంచి జీసస్ క్రైస్ట్ వరకు ఇంకో 10 లక్షల సంతానం పెరిగారు, 30 లక్షలు. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎవరిని పూజించే వాళ్ళని చెప్పాను. ఇప్పుడు ఇంకా 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా ఇవాళ. ఏమన్నా? మీకు ఇంట్రో ఇస్తానన్నా. సో ఇంట్రో ఇచ్చేసారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏం చేస్తాం, అసలు ఏంటి, దాని హడావుడి ఏంటి, మొత్తం చెప్పాను. ఇప్పుడు ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ కావాలి అనేది చెప్తానన్నా. ఎందుకు అనేది చెప్తాను. దెన్
అనాలిసిస్ చెప్పి ఇవాళ క్లోజ్ చేస్తాను. ఎందుకు అనేది చెప్తాను, దెన్ అనాలిసిస్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. సో చాలా మంది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకన్నా కొట్టేయచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ మొన్న కూడా ఎవడో రీసెంట్ గానే అన్నాడు ఇది నా దగ్గర, అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు వై అని. ఓకే, లూకాసు వార్త 24:44 మీరు చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అర్థమవుతుందా? ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమన్నాడు? ఆయనే ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం గురించి మనం చెప్తా ఉన్నా ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్. ప్రవక్తలు అంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, అలాగే కీర్తనలు, కావ్యములు, వీటన్నిటిలో నా గురించి వ్రాయబడినవన్నీ జరిగినాయే అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్ఫర్మేషన్ ఈజ్ ఓల్డ్ టెస్ట్మెంట్. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్ నేర్చుకోవాలి, మొదటి విషయం. 2, రోమిల్ రాసిన పత్రిక 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నీకు ఒక ఆదరణ వస్తుంది, ఒక నిరీక్షణ వస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ నువ్వు చదవటం వల్ల ఏంటంటే నీకు ఒక కంఫర్ట్ వస్తుంది, నీకు ఒక హోప్ వస్తుంది. ఎందుకు? ఆ టైంలో చెప్పినవన్నీ ఇలా జరిగినాయా? ఇలాంటి గ్రంథం ఇంకోటి లేదండి ఎక్కడ. ఇలా జరుగుద్ది అని చెప్పి 100% అవి జరిగినవన్నీ అన్ని జరిగినాయి అనే గ్రంథము ఇంకోటి లేదు. సో ఆ ఆదరణ, ఆ కంఫర్ట్, ఆ నిరీక్షణ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎపైరో ఫోబియా అని చెప్పి. అంటే ఏంటనంటే నిత్యత్వము గురించినటువంటి భయము. రేపు చచ్చిపోతే ఏమైపోతానో. ఉన్నారు ఎవరైనా? చాలా మందికి భయం ఉంటది, అమ్మో రేపు పొద్దున్న చచ్చిపోతే ఏమైపోద్ది అన్న భయం ఉంటది. వాటన్నిటికీ ఒక హోప్ కావాలి అని అంటే మీకు పాత నిబంధన బాగా తెలియాలి. ఎందుకంటే పాత నిబంధన అంతా తెలిసినప్పుడు ఎస్ దేవుడు ఇట్లా వస్తాడని చెప్పాడు అనేది ఎంత పర్ఫెక్ట్ గా జరిగిందన్న క్లారిటీ మీకు వస్తుందో, ఆ నిరీక్షణ మీద మీకు ఎస్కటాలజీ బాగా నచ్చుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు చెప్పింది, ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పింది ఇప్పుడు ఎలా జరిగింది అనే కన్ఫర్మేషన్ మీకు ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పబోయే ఎస్కటాలజీ రేపు ఎలా జరుగుతుందో, ఎలా అది కన్ఫర్మ్ అవుతుందో అనేటువంటి హోప్ కోసము ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారి కన్ఫర్మేషన్ కోసం నేర్చుకోవాలి, ఒక హోప్ కోసం మీరు నేర్చుకోవాలి. 3, ఇందా చదివించాను కదా, దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన లేఖనం ఉపదేశించుటకు. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఏరా ఏంట్రా మీ బైబిలు అన్ని ఒకటే అన్నాడు అనుకో, సన్నద్ధుడై రెడీగా నువ్వు ఉండాలి. ఏమని? చాలా మంది చెప్తారు అన్ని మందులు ఒకటే, ఇది పానీ, ఇది వాటర్, ఇది నీరు. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటి డైలాగులు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ద సేమ్ అండ్ ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎనీబడి ఎల్స్. అది చెప్పటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అందుకే దైవావేశము వలన కలిగిన లేఖనము ఉపదేశించడం నీకు తెలియాలి. నీకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు తెలియాలంటే నువ్వు రెడీగా ఉండాలి. గన్ను పట్టుకుని రెడీగా ఉండటానికి నీకు ఓల్డ్ టెస్ట్మెంట్ తెలియాలి. రైట్? మొదటి కొరింథీయులకు అధ్యాయం 10:11 మీరు చూస్తే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఎందుకనంటే కొంతమందికి బుద్ధి ఉండదు. క్రైస్తవులకే బుద్ధి ఉండదు. నేను చాలా మందిని చూసా, ముందు యాక్సెప్ట్ చేసేస్తారు, అందరూ ఒకటేరా, అందరూ మనోళ్ళేరా. కొంతమంది అయితే పెద్ద పెద్ద పాస్టర్లు కూడా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు వర్డ్లోని. అక్కడ ఉన్న జనాల్ని బట్టి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు.
మొన్న నేను వాక్యం చెప్పి వెన్స్డే చెప్పి మన జాన్ వెస్లీ అలాగే బండి ఐజక్ అని ఇద్దరు ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నా, ఏమన్నా అన్నా మీ ఇద్దరు ఉండటం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అయిపోతున్నాను అన్నా అని అన్నాను. సో క్రైస్తవులు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. అలాంటి అవ్వకుండా ఉండటానికి ఓల్డ్ టెస్ట్మెంట్ మీకు కావాలా? ఇది మనకి బుద్ధినిస్తుంది. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలె మీరు ఉండటానికి వీలు లేదు అని బైబిల్లో రాసి ఉంటుంది, తెలుసా? సో ఆ బుద్ధి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో జరిగిన సంఘటనలు ఇస్తాయి. ఓకే, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది నీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో తెలుస్తుంది. కొత్త నిబంధన అందులో ఏమంటారంటే కృపాకాలము ఏదైనా చేసేయచ్చు అని ఒక్క మాట ఉంటుంది, యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ అలా కాదు. మీరు చదివారు అనుకో, ముందు భయం వేస్తూ ఉంటుంది, అమ్మో ఏంట్రా బాబు ఇది అని. సో నీకు బుద్ధి కలిగించడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దేవుడిని గురించినటువంటి జ్ఞానం. 2, నిరీక్షణ. అర్థమవుతుందా? దేవుని గురించిన జ్ఞానం కోసము, 2 నిరీక్షణ కోసము, 3 నీకు బుద్ధి రావటం కోసము, 4 ఏంటి చదివాను, యా సిద్ధపడి కన్ను పట్టుకుని రెడీ కూర్చోటం కోసము నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది నువ్వు నేర్చుకోవాలి. ఓకేనా? 4 విషయాలు చెప్పా. ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ నేర్చుకోవాలని నేను చెప్పాను. అనాలిసిస్ ఒక్కటి చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తాను. ఈ ఇమేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా నేను మిమ్మల్ని ఫ్యూచర్ లో మనం వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. జెనసిస్ 1-11 కల్దీయుల దేశమందు అని ఉంటది. అక్కడ నుంచి ఏ విధంగా ఊరుకొచ్చారు, అక్కడ నుంచి కానానికి వచ్చారు, ఇజ్రాయెల్ అంతా అయింది, ఈజిప్ట్ అయింది, మౌంట్ సినా అయింది. తర్వాత ఇదంతా ఏ విధంగా అష్షూర్ చెర అవన్నీ. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఏ విధంగా సువార్త ఏషియాలోకి, మైనర్ ఏషియా, మాసిదోనియా, గ్రీస్, ఆఖరికి రోమ్ ఎట్లా వెళ్ళారు. ఆ తర్వాత ఇదంతా కూడా బిబ్లికల్ ఏరియాస్. బిబ్లికల్ గా బైబిల్లో ఉన్న బుక్స్ ఎక్కడ జరిగినాయి అనేది ఇక్కడ ఉంది. మనం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఉంది అనేది నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఇది జరిగింది అనేది నేను చూపిస్తాను. ఓకే, సో లెట్స్ సీ ది అనాలిసిస్ చెప్పిన తర్వాత నేను ఐ విల్ ట్రై టు క్లోజ్ దిస్ సెషన్. ఓకేనా? కరెక్ట్ గా మనకి ఇంకా 10 మినిట్స్ లేదా 8 మినిట్స్ ఉంది. ఈ 8 మినిట్స్ లో నేను మీకు అనాలిసిస్ చెప్పి నేను ఇవాళ సెషన్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటిది ఇంట్రొడక్షన్, ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది చెప్పాను. 2, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనేది 4 విషయాలు చెప్పాను. 3, ఓల్డ్ టెస్ట్మెంట్ పరిశీలన, ఇది ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆది కాండంలో ఆదాము మొదలుకొని మలాకి వరకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుందని చెప్పా కదా. ఆది కాండంలో మలాకి గ్రంథం క్షమించాలి, ఆదామును మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఓల్డ్ టెస్ట్మెంట్. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లుప్తంగా ఒక స్టోరీ లాగా మనం చూద్దాం. ఓకేనా? దేవుడు ఎప్పుడైతే లోకాన్ని సృష్టించాడో, లోకం వచ్చింది, ఆ లోకంలోకి పాపం ఎంటర్ అయింది. ఎప్పుడైతే పాపం అంటే ఆదాము అవ్వ కలిసి పాపం చేశారో, అవ్వ "ఉమ్, ఏంటికా తినేద్దాం బాగుంది" అని చెప్పేసి తినేసిందో, అక్కడ మరణం అనేది ఎంటర్ అయింది. సో మరణం నుంచి అంతా పాపం పెరిగిపోయి దేవుడు ఏం చేశాడు, ఈ పాపలు ఎక్కువైపోయారని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. నీతిమంతుడైన నోవాహుని ఎన్నుకుని ఆ నోవాహు దగ్గర ఈ పాపాన్ని అంతటిని కడిగి వేయటానికి ప్రళయం తెప్పించాడు. ఆ ప్రళయం వచ్చింది కదా. ఆ ప్రళయం తెచ్చిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన జనాలు కొంతమంది ఏం చేశారంటే బబులోని పట్టణాన్ని నిర్మించారు. అప్పుడే వచ్చింది. మీరు వాడి ఇటుకలు ఉన్నాయా? ఆ ఇటుకలు స్టార్ట్ అయింది ఇక్కడే, బబులోన్ దగ్గరే. ఆ నోవాహ్ దగ్గరే మీరు ప్రళయం దగ్గరే రెయిన్బోని చూస్తారు. ఆ రెయిన్బో కూడా ఇక్కడే ఉంటది. మీరు ప్రపంచంలో ఉన్న ఏ విషయాలైనా బైబిల్లోనే ప్రారంభమైంది. గట్టిగా మాట్లాడితే నాన్ వెజ్ తినటం కూడా నోవాహ్ టైంలోనే ప్రారంభమైంది. అప్పటి వరకు మనుషులు వెజిటేరియనే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? తర్వాత అబ్రహాం అనేటువంటి బబులోన్ ప్రాకారం, బబులోన్ పట్టణాన్ని నిర్మించారు. తర్వాత బాబేలు గోపురాన్ని కట్టాలి అని ఆశపడినప్పుడు దేవుడికి క్లారిటీ వచ్చింది, ఇవన్నీ అవ్వవు అని చెప్పి భాషలు మార్చాడు. ఆదికాండం 11 భాషలు మార్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు పంపించేశాడు. తర్వాత కూడా పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఏం చేశాడు, అబ్రహాం అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. అబ్రహాం అనేటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఆ అబ్రహాం చెప్పాడు, నువ్వు చీకట్లో బతకటానికి వీల్లేదు, నువ్వు వెలుగులో బతకాలి. అందరిలాగా ఉండటానికి వీల్లేదు, నేను చెప్పినట్టు బతకాలని. ఆ తర్వాత అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి యోసేపు వచ్చాడు. ఈ యోసేపు దగ్గర ఇంచుమించుగా వీళ్ళందరూ మన ఐగుప్తుకి వెళ్ళిపోయారు. కానాన్ నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయిన
400 సంవత్సరాలకి వీళ్ళు బానిసలు అయిపోయారు, ఇస్రాయేలీలు. బానిసలు అయిపోయిన తర్వాత మోషే అనేటువంటి వ్యక్తి వచ్చాడు. మోషేని ఎన్నుకుని, బాబు వీళ్ళందరినీ బానిసత్వం నుండి తీసుకెళ్ళు అని అనగానే అప్పుడే ధర్మశాస్త్రం వచ్చింది. సో ఇప్పుడు మనం పట్టుకున్న బైబిల్ ఇక్కడ వచ్చింది మోషే దగ్గర. అక్కడ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ప్రయాణమయ్యి కానానికి ఎక్కడొచ్చారు? యెహోషువ అనేటువంటి వ్యక్తి దగ్గర వచ్చారు. యెహోషువ అనేటువంటి వ్యక్తి దగ్గర పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాన్ దగ్గరకు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే కానానికి వచ్చిన తర్వాత అక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాలుగా విభజన జరిగింది. అంటే ఇశ్రాయేల్ మొత్తం కూడా 12 గోత్రాలుగా విభజింపబడింది. ఆ తర్వాత ఈ 12 గోత్రాలైనటువంటి ఇశ్రాయేల్ కూడా న్యాయాధిపతుల్ని దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ వరకు కూడా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు మనిషితో. ఓకే, మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే నానా సమయములలో నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడు అని ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వరకు దేవుడు డైరెక్ట్ మాట్లాడండి. ఇక్కడ నుంచి న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల ద్వారా ఆయన హీ ట్రై టు సేవ్ ఇజ్రాయలైట్స్. అది మనం రెస్టరేషన్ సిరీస్ లో మీరు చూసారు. రెస్టరేషన్ సిరీస్ చేసినప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతిని గురించి లేదా 13 మంది గురించి మనం చూసాం. అయినా పాపం తగ్గలేదు. అదే టైంలో ఒక లవ్ స్టోరీ జరిగింది. ఓకే, సో అప్పుడు దేవుడు మళ్ళీ సమూయేలు అనేటువంటి ఒక నాయకుడిని తీసుకున్నాడు. ఆ సమూయేలు దగ్గర కూడా జనాలందరూ గోల్ చేసి, బాబు పక్కనున్నటువంటి అమ్మోను గాని, మోయాబు గాని, ఏదోము గాని, అక్షూరు గాని, ప్రతి దేశానికి ఫిలిస్తీన్లు గాని ప్రతి దేశానికి రాజు ఉన్నాడు, ఇశ్రాయేల్కి రాజు లేడయ్యా అని అంటే ఇక్కడ వరకు సమూయేలుతో డైరెక్ట్ గా మాట్లాడాడు దేవుడు. రైట్, దేవుడు డైరెక్ట్ గా మాట్లాడి ఇక్కడ ఏం చేశాడు? రాజులను ఇచ్చాడు. ఆ రాజుల్లో మొదటి రాజే సౌలు. సౌలులో కొన్ని లోపాలు ఉన్నాయి, దేవుడు హెచ్చరించాడు, తీసేశాడు. దావీదు వచ్చాడు. దావీదు పాపం విశ్వాస వీరుడే, కానీ ఊరియాని చంపించేసి బెత్షెబా విషయంలో పాపం చేశాడు. మళ్ళీ దావీదు వెళ్ళిపోయాక సొలొమోను వచ్చాడు. ప్రపంచంలో ఉండేటువంటి అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆస్తి కలిగినటువంటి వాడు, అసలు యుద్ధాలే లేకుండా ఇశ్రాయేలు నడిపించినటువంటి రాజు సొలొమోన్. అయినా కూడా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉంచుకున్నాడు. అక్కడ ఆ తర్వాత రాజులు వచ్చారు. ఎప్పుడైతే ఈ రాజుల కాన్సెప్ట్ లో సొలొమోను మందిరం కట్టడానికి అధిక పన్ను పెట్టాడో ఇశ్రాయేల్ ఏమైంది? 2గా విభజింపబడింది. పైన దాన్నేమో నార్థన్ కింగ్డమ్ అన్నాం, కింద దాన్నేమో సదర్న్ కింగ్డమ్ అన్నాం. పైన దాని నార్థన్ కింగ్డమ్ పేరు ఇస్రాయేల్ అని పట్టుకున్నాం, కింద దాని సదర్న్ కింగ్డమ్ పేరు యూదా అని పెట్టుకున్నాం. యూదా అంటే 2 గోత్రాలు, యూదా బెన్యామీను. పైన ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇస్రాయేల్ అనేటువంటి గోత్రాలుగా ఉండిపోయారు. అయితే ఈ రాజుల టైం అయ్యే టైంకి మొత్తం మీద 400 సంవత్సరాలు అయిందండి. 375 to 400 ఇయర్స్. అందులో 200 ఇయర్స్ కి పైనున్న వాళ్ళేమో అశ్షూరు చెరకు వెళ్ళిపోతారు, కిందున్న వాళ్ళేమో బబులోన్ చెరకు వెళ్ళిపోయారు. పైనున్న 10 గోత్రాలు అశ్షూరు చెరకు వెళ్తే మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చినట్టు బైబిల్లో రాయలేదు. కిందున్న 2 గోత్రాలు బబులోన్ చెరకు వెళ్తే వాళ్ళు వెనక్కి వచ్చారు. ఎలా? 3 నాయకుల వల్ల. మొదటి వాడి పేరు జెరుబ్బాబెలు, రెండో నాయకుడు ఎజ్రా, మూడో నాయకుడు నెహెమ్యా. జెరుబ్బాబెలు కొంతమందిని తీసుకొచ్చాడు. ఆ టైంలో రాజు కోరేషు, పార్సిక్ దేశపు రాజు. జెరుబ్బాబెలు కొంతమంది తెచ్చి దేవాలయాన్ని నిర్మించాడు. ఎజ్రా కొంతమందిని తీసుకొచ్చాడు. అర్థహశస్త అనేటువంటి రాజు. అదే టైంలో ఎజ్రా వచ్చి బైబిల్ని మరలా బోధించాడు. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ బైబిల్ని వదిలేశారు రాజుల టైంలో. తర్వాత మూడో నాయకుడు నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా కూడా అర్థహశస్త టైంలోనే వచ్చాడు. ఈ ఇశ్రాయేల్కి దేవాలయం నిర్మించారు కదా, ఆ ఇశ్రాయేల్కి ప్రాకారాలు నిర్మించాడు. ఆఖరిగా మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా మందిరం అంటే ఏంటి, మందిరంలో ఎలా బిహేవ్ చేయాలి, మందిరంలో నాయకులు ఎలా ఉండాలి, మందిరానికి డబ్బులు ఎలా వస్తాయి, మందిరంకి వచ్చిన డబ్బులు ఏం చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ ఉండాలి అనేది మలాకి చెప్పి క్లోజ్ చేశాడు. అక్కడి నుంచి 400 సంవత్సరాలకి మరలా ఇంకో 2 నెలలు మనం చేసుకుంటాం కదా క్రిస్మస్, దూత మరియకి ప్రత్యక్షమై. ఓకేనా? సో ఇదంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్. దీన్నే మనం కొంచెం లోపలికి వెళ్ళి రేపటి నుంచి చూస్తాం. అర్థమవుతుందా? దీన్ని మనం కొంచెం లోపలికి వెళ్ళి రేపటి నుంచి చూస్తాం. నేను మొదటిగా ఇంట్రో ఇచ్చాను, అంటే ఇందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా చేస్తాం ఏంటి అనేది అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చెప్పా. 2, ఎందుకు ఓల్డ్ టెస్టిమెంట్ చదవాలి అనేది 4 విషయాలు చెప్పా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జ్ఞానం కోసము దీన్ని చదవాలని, అలాగే
మీరు రెడీగా అంటే కన్ను పట్టుకుని మీరు రెడీగా కూర్చోటానికి ఉండాలని, మీకు ఒక నిరీక్షణ లేదా ఒక హోప్ ఉండటానికి ఆ, మీరు ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్ చదవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చేయటానికి మీకు బుద్ధి రావటానికి ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు నేర్చుకోవాలని రెండో విషయం చెప్పా. మూడో విషయం దాని అనాలిసిస్ లేదా దాని పరిశీలన. ఎలాగ ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఒక క్లుప్తంగా మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ 1 minute, ఓకేనా, నేను ఇదే స్టోరీని మీకు 1 minute లో చెప్పడానికి ట్రై చేస్తా. మీకు గుర్తుందా అన్న? మీరందరూ ఏని గుర్తుపెట్టుకోండి అన్న, ఏ గుర్తుంటే మీకు పని అయిపోద్ది ఓల్డ్ టెస్ట్మెంట్ అని చెప్పా. గుర్తుందా? ఆది కాండం అంతా పర్షియన్ గల్ఫ్ కంటే పక్కన, ఓకేనా, కల్దీయుల దేశంలో స్టార్ట్ అయ్యి అబ్రహాంని ఉర్ అనేటువంటి ప్రదేశంలో దేవుడు ఎన్నుకున్నాడు. 1 minute లో చెప్తున్నాను, మొత్తం అందరూ 1 minute ఫోకస్ చేసినండి. ఆది కాండంలో ఎప్పుడైతే కల్దీయుల దేశం దగ్గర లేదా మన ఏదెను అనేటువంటి స్టార్ట్ అయిందో అక్కడ నుండి అబ్రహాంని ఉర్ అనేటువంటి ప్రదేశంలో ఎన్నుకున్నాడు. అక్కడి నుంచి హారాను అనేటువంటి ప్లేస్ దగ్గర అబ్రహాం తండ్రి అయినటువంటి తెరహ చనిపోయినట్టు చూస్తాం. అక్కడి నుంచి కానానికి అబ్రహాం భార్య అయిన శారయి, అబ్రహాము అన్న లేదా సోదరుని కుమారుడు అయినటువంటి లోతు ముగ్గురు వచ్చినట్టు చూస్తాం. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఎక్కడ? యోసేపు టైంలో ఐగుప్తుకి వెళ్ళారని, ఐగుప్తు నుండి వాళ్ళని మోషేని ఎన్నుకుని బయటకు వస్తూ సీనాయి పర్వతం దగ్గర దేవుడు బైబిల్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సీనాయి పర్వతం దగ్గర బైబిల్ తీసుకొని కాదేశు బర్నియా, మీరు విన్నారా? 12 మంది ఆ స్పైస్ ని పంపిస్తాడు, వేగుల వారిని మోషే పంపించి కానాన్ ఎలా ఉందో చూడండి రా అంటాడు. అందులో ఇద్దరే కరెక్ట్ గా వస్తారు. ఇద్దరు ఎవరో చెప్తారా? జాషువా, కాలేబ్. వీళ్ళిద్దరే వచ్చి మంచి రిపోర్ట్ ఇస్తారు. అది కాదేశు బర్నేయ నుంచి పంపిస్తాడు. అక్కడ వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి చుట్టూతా తిరిగి 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 ఆఖరికి యెహోషువ టైంలో కానానికి వచ్చారు వీళ్ళు. కానానికి వచ్చిన తర్వాత 12 గోత్రాలుగా విభజింపబడ్డారు. తర్వాత రాజులు వచ్చారు. ఆ రాజులు వచ్చిన టైంలో పైన ఉన్నటువంటి రెండుగా చీలిపోయింది. పైన ఉన్నటువంటి ఇస్రాయేల్ ఏమో ఎవరు వెళ్ళిపోయారు? అశ్షూరియులు వచ్చారు. అంటే అశ్షూరు రాజులు వచ్చి ఇస్రాయేలీలందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్, ఇక్కడ బానిసలుగా ఉండేవాళ్ళు ఐగుప్తులో. ఆ బానిసల్ని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి తీసుకొస్తే మళ్ళీ పాపం జోలికి వెళ్ళి, మళ్ళీ అన్య దేవతల దగ్గరికి వెళ్ళి, మళ్ళీ అన్యుల్ని పెళ్లి చేసుకుని, మళ్ళీ పాపం కంప్లీట్ గా విపరీతంగా చేసి పైన కింగ్డమ్ అంతా కూడాని అశ్షూరియల దగ్గరికి చెరకెళ్ళిపోయారు. అలాగే 150 సంవత్సరాల తర్వాత కనాన్ నుంచి బబులోన్ చెరకేమో కింద ఉన్నటువంటి రెండు గోత్రాలు యూదా, బెన్యామిన్, వాళ్ళిద్దరు బబులోన్కి వెళ్ళారు. కానీ మీకు విషయం చెప్పిన, ఈ 10 మంది వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎటో వెళ్ళిపోయారు, వాళ్ళకి వెనక్కి రాలా. కానీ ఇక్కడున్న రెండు గోత్రాలు మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చారు. సో బబులోన్కి వెళ్ళి బబులోన్ నుంచి మళ్ళీ ఇటు వచ్చారు. దీన్ని మీరు కరెక్ట్ గా పరిశీలించి చూస్తే ఏలాగా కనపడుతుంది మీకు ఈ ఇమేజ్. అర్థమవుతుందా? అంటే కరెక్ట్ గా మీరు ఏ అనేది గుర్తుపెట్టుకుంటే ఇలా గీయండి, డైరెక్ట్ గా మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ తెలిసిపోతుంది. ఒక్క పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తా. ఏంటనంటే, అన్నా మరి వీళ్ళు వెళ్ళిపోయారు కదన్నా, వీళ్ళు ఎందుకు వెనక్కి వచ్చారు? ఈ 10 గోత్రాలు వెనక్కి వెళ్ళిపోయినాయిగా, మరి ఈ 2 గోత్రాలు ఎందుకన్నా వెనక్కి వచ్చినాయి అని అంటే, ఎగ్జాక్ట్లీ ఈ గోత్రంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈయన ఇక్కడ వచ్చాడు కాబట్టే ఈ రోజు నువ్వు నేను రక్షణ అనుభవాన్ని తీసుకుని కూర్చుని ఏసీలో ప్రశాంతంగా వింటున్నాం. అర్థమవుతుందా? సో ఇటు వెనక్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి ఎందుకు వచ్చారంటే, యూదా గోత్రము వెనక్కి రావాలి. అక్కడి నుంచి 400 సంవత్సరాలకి మరియా అనేటువంటి కన్యక దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలి. అందుకని వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇదంతా గాడ్స్ డివైన్ ప్లాన్. ఓకేనా? సో ఈ ఏ అనే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా రానున్న రోజుల్లో కొంచెం డీప్ గా వెళ్ళి చూడటానికి ట్రై చేద్దాం. ఓకేనా? నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ గో బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. ఓకేనా? ఓ ప్రభు మా దగ్గర తండ్రి, ఇదిగోనైనా 1 గంట ఎగ్జాక్ట్ గా నీ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంట్రో ఈ రోజునైనా మేము చూడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇగోనైనా ఎక్కువ సమయం కూర్చున్నా కూడా ఎక్కువ ఎక్కదు. అందుకేనైనా క్లుప్తంగా మేమునైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తుండగా మీకు కృప చూపించారు. మీకు పరిశుద్ధాత్మ సహవాసం దయచేశారు. ఓటి ఇంట్రో క్షేమంగా అవడానికి మీరు కృప చూపించారు. ఇదిగోనైనా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అడిగితే నీ యొక్క జ్ఞానం ఇస్తానన్నావు, అడుగు ప్రతి వాడు పొందుతాడన్నావు.
ఇగోనైనా ఎంత మెటీరియల్ ఒక్క రోజులో మా హృదయంలో పెట్టుకోవాలి, మా తలంపుల్లో ఉండాలి, మా మైండ్ లో అది స్థిరపడాలి అని అంటే అది మానవునిగా మా వల్ల అవదు. కానీ నిన్ను అడిగినట్లయితే ఆ జ్ఞానం ఇస్తావు గనుక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు జ్ఞానాన్ని ఇవ్వండి. విన్న ప్రతి మాట చెదిరిపోకుండా నాయన హృదయంలో దాచిపెట్టుకొని నశించిపోతున్న ఆత్మలకునైనా ఆ ఫలాలనైనా వెదజల్లటానికి ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు సన్నద్ధులమై సిద్ధపడి ఉండి వారికి సరిగ్గా ఉపదేశించేటువంటి వారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండుటకు మీ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ నీ చిత్తానికి నైనా సమస్తము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున రానున్న రోజుల్లో క్షేమకరంగా ఈ ఓటీ సర్వే ముగించడానికి కృప చూపించమని నజరేయుడిని యేసునామమున ప్రార్థించి పెట్టుకొని పొందినాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord అన్న. ఏమన్నా విన్నారా? ఏమన్నా అర్థమైందా? ఇది స్క్రీన్ ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు అందరూ మ్యూట్స్ తీయండి. మ్యూట్లు తీసి మీకు అసలు ఏమన్నా అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏంటి అనేది మీరు చెప్తే నేను వెళ్తా. ఏమండి ఏం వినలేదా? ఏం అర్థం కాలేదా? ప్రైజ్ లార్డ్ జాన్ అన్న. నా నవీన్ అన్న ప్రైజ్ ది లార్డ్. మీరున్నారా? మేము కూడా ఉన్నామన్నా. సరే అన్న విన్నారా? అన్నా విన్నామన్నా. ఇప్పటి నుంచో నాకు ఒక ఇది ఉండేదన్న కోరిక అన్న, బైబిల్ గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఓకే ఏంటంటే మాకు ఒక ఐడియా లేదు. మా ఊహ తర్వాత ఓకే బట్ టుడే ఐ గోట్ అ క్లారిటీ దట్ లైక్ హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్, వేర్ ఇట్ ఇస్ స్టార్టెడ్. ఓకే ఐ గాట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ప్రైజ్ గాడ్. అండ్ రేపొద్దున నువ్వు అన్నట్టు ముందు క్రిస్టియన్స్కి ముందు మనకు తెలియాలి బైబిల్ ఏంటనేది. అన్న సో ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ నో ఐ విల్ కంటిన్యూ. సారీ ఐ వాజ్ లేట్ యాక్చువల్లీ, నేను బయటకు వెళ్ళా, వచ్చి లేట్ అయింది. ఓకే బట్ ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సో మీకు అర్థమవుతుంది. ఇంకా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. 15 minutes 10 to 15 minutes ఎక్కడైనా డౌట్ ఉంది అని అంటే కూడా యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. షూర్ షూర్ అన్న, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఉంది, వినొచ్చు. అచ్చా రికార్డింగ్ కూడా ఉందా? రికార్డింగ్ ఉంది, మన తేజు చేసింది. సో ఎందుకంటే నందిని ఈజ్ ఆస్కింగ్ మనం మళ్ళీ చూడటానికి ఉంటుంది అంటే, మరి ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది మరి రికార్డింగ్ చూడాలంటే? యూట్యూబ్ లింక్ అని ఇస్తావా? యూట్యూబ్ లో లేదు. తేజు తేజు వెళ్ళిపోయిందా? గ్రూప్ లో పెట్టండి అన్న. అవునా? సరే నేను గ్రూప్ లో పెడతా. ఇది మా తేజు రికార్డ్ చేసింది. ఎక్కడ రికార్డ్ అవుతుంది? నేను చేశానా? నేను చూస్తా, ఇది ఎక్కడుందో చూస్తా. నేను ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. అన్న మీ డివైస్ లోనే రికార్డ్ అయిపోయి ఉంటదన్న, మీరు వీడియోస్ లో చూడొచ్చు. అవునా? ఒకసారి స్టాప్. మీరు డైరెక్ట్ షేర్ చేసేయచ్చు.